యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 101 అధ్యాయము 7వ వచనము. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, మోసము చేయువాడు ఎవరి ఇంట ఉండడంట? దేవుని ఇంట ఉండలేరంట. దేవుని ఇంట ఎవ్వరు కూడా మోసం చేయవారు ఉండరు. ఎందుకు అంటే దేవునితో ఉంటూ దేవునిలో ఉంటూ మనము మోసము అబద్ధములు ఆడడము మానలేని వారిగా ఉంటున్నాం. అన్ని విషయాలలో మనం కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ప్రభా నీ నామంలో దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో స్వస్థపరచలేదా, నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదా అన్నప్పుడు ప్రభు ఒక్క మాట అంటారు, అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరగను, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటాడు. అంటే ఎంత మనము స్వస్థత కార్యాలు మనం ప్రార్థన చేసినప్పుడు జరిగినను, మనము ప్రార్థన చేసినప్పుడు అనేకమైన కార్యాలు జరిగినను, ఇవన్నీ కాదు, కానీ నీ భక్తి జీవితము కరెక్ట్గా లేకుండా నీలో మోసకరమైన జీవితం ఉన్నట్లయితే దేవుని ఇంట మీరు నిలవలేరు. అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించము. ఆయన ఇల్లు అనగా పరలోకము, ఆ పరలోకానికి ప్రవేశం లేదు. అందుకే ప్రభువారు మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. అంటే మన జీవితంలో ఎలా ఉంటున్నాం? మనము అన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, నేను ప్రార్థిస్తే వాళ్ళ జీవితాల కార్యాలు జరుగుతాయి, ఇవన్నీ కాదు, కానీ నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఉంటున్న ప్రతిదీ కూడా పాపమును విడిచిపెట్టి మనలో ఏ చిన్న నలుసు ఉందో వాటిని తొలగించుకొని సరిచేసుకొని దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన ఇంటిలోనికి ప్రవేశిస్తాము. ఆ ఇల్లు పరలోకము, ఆ పరలోక వారసులు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి మోసము, అబద్ధము, కపటము, ఈర్ష, ఇటువంటి ఏ నలుసైనను ఉన్నను అవి తొలగించుకొని దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు భూమి మీద మనని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోకమును విడిచినప్పుడు పరలోకం చేర్చబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ కపటమైన మోసకరమైన జీవితం ఉంటుందో నాయన తొలగించి వేయండి ప్రభా. నీ యొద్దకు చేర్చబడాలి అంటే ప్రభా ఏ మలినమైన ఏ పాపమైన ఉండకూడదయా. ప్రతినేకముగా నీ ఇంటికి చేర్చబడాలి అంటే ప్రతివేకమైన పరిశుద్ధతలో పరిపూర్ణంగా మార్చబడితేని నీ రాజ్యవేకమైన ఇంటిలోనికి ప్రవేశించగలుగుతామయ్యా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవిత వేకమైన ప్రతి నికోసి కమాంది రిమోదాసి కావరిమ ప్రతి ఒక్కరి జీవిత వేకంలో ప్రతి నికోసమైన పాపముని విడిచిపెట్టి ప్రభా నీలో అంటుకట్టబడాలయా, నీలో వికసించాలి, నీలో ఫలించుట, ఆశీర్వదించబడుటలో ప్రతినేకం అతి క్రోస్టి కబాషాబాది కోలారాది సి కాంది ఫావరిమ దేవా ప్రతి వేకంగా నాయన చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.